నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులను విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో 5,233 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశ్వవిద్యాలయాలు స్టార్టప్ల ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాయన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకాశం జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000 చొప్పున పెట్టుబడి సాగు సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9,70,00,000 మందికి పైగా రైతులకు గాను 20,500 కోట్ల రూపాయలకు పైగా 20వ విడత నిధులు విడుదల చేశారు. పర్యటనలో భాగంగా 2,200 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానం చెప్పామన్నారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. आज यहाँ एक विराट किसान उत्सव का आयोजन हो रहा है। देश के 10 करोड़ किसान भाइयों बहनों के खातों में 21,000 करोड़ रुपए पीएम किसान सम्मान निधि के रूप में भेजे गए हैं। और जब काशी से धन जाता है ना, वो तो अपने आप प्रसाद बन जाता है। 21,000 करोड़ रुपया किसानों के खाते में जमा। साथियों, आज यहां भी 2,000 करोड़ रुपए से ज्यादा की विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास भी हुआ है। बाबा के आशीर्वाद से काशी में विकास की अविरल धारा मां गंगा के साथ साथ आगे बढ़ रही है। मैं आप सभी को, देश के किसानों को बहुत बहुत बधाई देता हूं। अभी कुछ ही दिन पहले काशी में सांसद टूरिस्ट गाइड प्रतियोगिता भी आयोजित की गई थी। यानी स्पर्धा के द्वारा स्किल डेवलपमेंट, स्वयं प्रयास से स्किल डेवलपमेंट, उसके अनेक प्रयोग आज काशी की भूमि में हो रहे हैं. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వేగంగా దూసుకువెళ్తుందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మంగళగిరిలో 5,233 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి గడ్కరీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దిందన్నారు. షిప్పింగ్, పోర్టులు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతున్న మంత్రి రాష్ట్ర అభివృద్ధిలో విశాఖ పోర్టు పాత్ర కీలకంగా ఉందన్నారు. రైతులు ఒకప్పుడు కేవలం పంటలు మాత్రమే పండించేవారని, ప్రధాని మోదీ హయాంలో నేడు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారన్నారు. కాలుష్య రహిత భారత నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇథనాల్, మిథనాల్, సిఎన్జి, బయోడీజిల్, లిథియం బ్యాటరీల ఉత్పత్తి నేడు పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. త్వరలోనే శిలాజ ఇంధనాల స్థానంలో 100% ఇథనాల్తో నడిచే వాహనాలు రానున్నాయని
గడ్కరీ వివరించారు. विकास के लिए 4 बातें बहुत जरूरी होती है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन। बहुत पहले मैं जब 95-2000 में महाराष्ट्र में मंत्री था तो जॉन एफ कैनेडी जी की एक बात मैंने अपने ऑफिस में लिख कर रखी थी। जॉन एफ कैनेडी जी ने कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड। रोड से प्रॉस्पेरिटी आती है और स्वाभाविक रूप से मुझे बहुत खुशी है कि आदरणीय चंद्रबाबू नायडू जी के नेतृत्व में, उप मुख्यमंत्री आदरणीय पवन कल्याण जी के नेतृत्व में आंध्र प्रदेश प्रगति और विकास की ओर बहुत आगे जा रहा है। आगे जाने के लिए 2 इंपॉर्टेंट चीज़ें बहुत आवश्यक है: द फ्यूचरिस्टिक विजन फॉर डेवलपमेंट एंड फ्यूचरिस्टिक विजन, उसको डेवलपमेंट के साथ उसका इम्प्लीमेंटेशन कैसा करना, ये इम्पोर्टेंट है। मुझे बहुत खुशी है कि चंद्रबाबू जी ने अपने मुख्यमंत्री पद के कार्यकाल में देश को ये दिखा दिया है। అంతకుముందు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ మర్యాదలతో ఈవో సీనా నాయక్, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనాన్ని కల్పించి ప్రసాదాన్ని అందజేశారు. విశ్వవిద్యాలయాలు స్టార్టప్ల ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. గుంటూరు జిల్లా వడ్లముడిలో గల విజ్ఞాన్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యువత భారతావని నిర్మాణానికి ఆధార స్తంభాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలో ఆవిష్కరణలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో పొలాల మధ్యలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 రూపాయల చొప్పున మొత్తం 2,342 కోట్ల రూపాయల నిధుల్ని వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో చేసిన ప్రసంగాన్ని వీక్షించారు. రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంకొక పక్క దీపం 2 దీపం నేనే పెట్టా, మీకు ఎప్పుడో ఇచ్చా, అన్నను మర్చిపోయారు. దీపం పెట్టిన అన్నను మర్చిపోయారు. అప్పుడప్పుడు మర్చిపోతారు. కొత్త పిచ్చిగాళ్ళు వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది, ఆశపడతారు. ఉన్న నాలుగుకి కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు 3 సిలిండర్లు 2,700 కోట్లు ఖర్చు, మా ఆడబిడ్డ వంట సుజావుగా చేయాలని
ఈరోజు వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చానంటే అది మా పట్టుదల, మీ మీద ఉండే ప్రేమ. ఇంకో పక్క ఈరోజే ఇంకొక పెద్ద కార్యక్రమం, ఎవరైతే అన్నదాత సుఖీ భవ, దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. పీఎం కిసాన్ సమ్మాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో ఈరోజు ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు పెట్టుబడి సాయంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాల వివరాలను ఇప్పుడు చూద్దాం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వాలకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని, రైతాంగానికి అందించే పెట్టుబడి సాయం రైతులకు ఆర్థిక భద్రత, భరోసా ఇస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారికి అండగా నిలిచిందన్నారు. 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎంకేఎస్. ఈ పథకం ద్వారా రైతుకి 6,000 రూపాయలు వ్యవసాయ ఖర్చుల కోసం నేరుగా రైతు అకౌంట్లో వేయాలి అనేటువంటి ఒక ఆలోచనకి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టడం, దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించి మొదటి విడత 7,000 రూపాయలు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జత చేసినటువంటి మొత్తం కలిపి ఇవాళ రైతులకు ఖాతాలో వేసేటువంటి కార్యక్రమం. గుంటూరు జిల్లా లాం ఫామ్లో జరిగిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు రైతుల గురించి ఈ 2,000 రూపాయలు ప్రతి 3-4 నెలలకి ఇవ్వటం అనేది ఒక గొప్ప ఆలోచన. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల గురించి ఈ కేవీకేలు తీసుకురావటం కానీ, వేరే రాష్ట్రాల్లో 50 ఎకరాల్లో వాళ్ళు ఒక్కొక్క 2 ఎకరాలకు ఒక్కొక్క విధానాన్ని నేర్చుకొని అది 10 మందికి రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా అనుసంధానం చేసి వారి ఉత్పత్తులు పెంచే విధంగా చేసి రైతుల ఆదాయాన్ని డబల్ చేసినటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఈ నెలలో సుమారుగా సెంట్రల్ కాంపోనెంట్ 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మన ప్రభుత్వం 5,000 రూపాయలు వేసి 7,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మళ్ళా అక్టోబర్ 2 నెలల తర్వాత మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళా 7,000 రూపాయలు, మళ్ళీ జనవరిలో మిగతా డబ్బు 6,000 రూపాయలు వేస్తే సుమారుగా 5 నెలల గ్యాప్ లోనే 20,000 రూపాయలు వేస్తా ఉన్నారంటే ఒకసారి గమనించారు. అన్నదాతకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా జిల్లాలో 1,22,260 మంది రైతులు ఈ పంట తదితర అన్ని అంశాలను పూర్తి చేసుకుని అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ పథకాలు ఎంతో తోడ్పాటు అందిస్తాయని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025 మొదటి విడత పెట్టుబడి 7,000 రూపాయల సహాయాన్ని రైతులకు అందించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత పథకాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు,
స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు చెక్కులను అందించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసిలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2,73,450 మంది అర్హులైన రైతులందరి ఖాతాల్లో దాదాపు 183 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఏలూరు జిల్లాలోని 1,60,968 మంది రైతులకు 107.08 కోట్ల రూపాయలు అందించామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత పంపిణీ కార్యక్రమం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. వార్తల్లో చిన్న విరామం. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित है वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। Treat every TB patient best at the very first opportunity. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి ఇంత తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మ మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొని వెంకయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించేందుకు జెండా రూపకల్పన చేయాలన్న గాంధీజీ పిలుపు మేరకు 3 రంగుల జెండాను వెంకయ్య రూపొందించారన్నారు. వాటిపై సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించి ముందుకెళ్తున్న తీరులో యూనియన్ జాక్ ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళ యొక్క జెండా, ఆ జెండాకి మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా పాదాక్రాంతమే ఆ జెండా అన్ని చోట్ల ఎగరాలని చేస్తున్న ప్రయత్నం, ఆ యూనియన్ జాక్ యొక్క ఆవిష్కరణ వెనకాల ఉండే కథ ఆయనకి బాగా రగిల్చింది. మన దేశానికి కూడా ఒక జెండా ఉండాలి, ఆ జెండా వెనకాల స్ఫూర్తి ఉండాలి. నిత్యం ఆ జెండాని చూస్తే దేశ పౌరులు ఎందుకోసం నేను బ్రతుకున్నాను, దేశం కోసం జీవించాలి, మరణించాలి అనే ఆకాంక్ష రగిల్చే విధంగా జెండా ఉండాలని చెప్పి ఆయన పుస్తకం కూడా రాయటం జరిగింది. ఇంగ్లీష్లో నేషనల్ ఫ్లాగ్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ అనే పుస్తకం రాసి మహాత్మా గాంధీ గారికి ఇస్తే మహాత్మా గాంధీ గారు చాలా ఆనందపడ్డాడు. నిజంగానే స్వతంత్రం వచ్చే భారతదేశానికి ఏ జెండా ఉండాలి, ఏ జెండా కారణంగా మొత్తం దేశం నుండి ప్రతి పౌరుడు కూడా సగర్వంగా నిలబడగలిగే ఆ జెండా ఏమిటని చెప్పి ఆ విధమైన ఆలోచనల క్రమంలో నిత్యం ఎప్పుడు కలిసినా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత సచివాలయంగా రాష్ట్ర సచివాలయాన్ని ఈ నెల 15 కల్లా తీర్చిదిద్దాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
ఎస్ సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంపై నిర్వహించిన అవగాహన శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా మైక్రో ప్లాస్టిక్ కారకాల వల్ల మానవాళి పశుపక్షాదుల ఆరోగ్యాన్ని ఎంతగానో దెబ్బతీస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ నెలలో స్వచ్ఛ ఆంధ్ర క్యాంపెయిన్ అనౌన్స్ చేయడం జరిగింది. మనం జనవరి నుంచి ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దినంగా మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రంలో ఒక జిల్లాలో ఒక మున్సిపల్ ఏరియాకి వెళ్ళి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జిల్లా అధికారులు అందరూ కలిసి కూడా పకడ్బందీగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 8 నెలల నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది. ఆల్మోస్ట్ కొన్ని నెల ఆల్మోస్ట్ 2 crore కంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క నెల ఒక్కొక్క టీం పెట్టుకుని చేస్తున్నాం. సో దీని భాగంగానే పోయిన నెల కార్యక్రమం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి అనౌన్స్ చేశారు. మన రాష్ట్రంలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలి, అది లేనట్టుగా చేయాలి. ఇది ఒక రోజులో మనం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే దీనిలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 15 వరకు పొడిగించారు. వివిధ రంగాల్లో అసాధారణ విజయాలను సాధించిన చిన్నారులను గుర్తించి వారిని అభినందించడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి తృప్తి గుర్హా తెలిపారు. ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళ, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల కింద అందించనున్నారు. ఈ రంగాలలో నైపుణ్యం, అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులు అర్హులని పేర్కొన్నారు. इन्हीं बच्चों को मिलने जा रहा है देश का सबसे बड़ा सम्मान, प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2025। अगर आपके बच्चे ने भी हासिल की है असाधारण उपलब्धि तो तुरंत awards.gov.in पर जाएं और करें उन्हें नॉमिनेट। प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2025, सपनों को उड़ान, प्रतिभा को सम्मान। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఖేలో ఇండియా గ్రామీణ క్రీడాకారులకు వరమని ఇండియన్ ఒలింపియన్ ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత సత్యగీత పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న 15వ జాతీయ స్థాయి మహిళా హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు గౌరవ అతిథిగా హాజరైన సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పథకం కారణంగా మరుగున పడ్డ ఎంతో మంది నైపుణ్యం గల క్రీడాకారులు బయటకు వస్తున్నారన్నారు. ఇక్కడ మన కాకినాడలో ఇది 3rd టైం మన నేషనల్స్ కండక్ట్ చేస్తున్నాము. హాకీ ఆంధ్రప్రదేశ్ హర్షవర్ధన్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మన 3rd నేషనల్స్ కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మనకి ఈ ప్రాంతంలో హాకీ అనేది డెవలప్ అవుతుంది. సో వాళ్ళు హాకీ అనేది పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు ఆడించడం వలన వాళ్ళు మంచి ప్లేయర్స్గా మనకి సక్సెస్ అయ్యి వాళ్ళు ఇండియాకి ఆడతారు. అలాగే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. మన ప్రధానమంత్రి గారు కూడా ఇప్పుడు ఖేలో ఇండియా స్కీమ్లో చాలా ఫండ్స్ అనేది మనకి రిలీజ్ చేశారు. సో దాంట్లో ఏంటంటే మనకి రూరల్గా ఉండే ప్లేయర్స్ ఇంపార్టెన్స్ తెలుసుకుని వాళ్ళు మెయిన్ ఏంటంటే మనకి టాలెంట్ అన్నది రూరల్గా ఉంటుంది. వాళ్ళ గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ టాలెంట్ని మనకి వెలికి తీసి నేషనల్స్లో మెడల్స్ వస్తే అక్కడి నుంచి వాళ్ళని ఫర్దర్గా ఇంటర్నేషనల్స్గా ప్రొడ్యూస్ చేయడానికి మన పిఎం గారు ఒక పాలసీని స్కీమ్ చేశారు. ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తాను ఎర్రకోట నుంచి చేసే ప్రసంగానికి ఆలోచనలు పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలైన సందర్భంగా యావత్ దేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతున్న తరుణంలో తోటి భారతీయుల ఆలోచనలు వినడానికి ఎదురు చూస్తున్నట్లు ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఏ అంశాలు, ఏ ఆలోచనలు ప్రతిబింబించాలని కోరుకుంటున్నారో MyGov వెబ్సైట్, నమో యాప్లోని ఓపెన్ ఫారంలపై ఈ నెల 12వ తేదీలోగా పంపాలని ప్రధాని కోరారు. కాశ్మీర్లో భారీ వర్షాల కారణంగా బాల్తాల్, పహల్గామ్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిదిరి మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాల కారణంగా బాల్తాల్ పహల్గాం మార్గాల్లోని కీలకమైన ట్రాక్ మరమ్మతులు నిర్వహణలో భాగంగా యంత్రాల్లో మోహరించడం వలన ఆగస్టు 3 నుండి 2 మార్గాల్లోనూ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరకు 4,10,000 మంది యాత్రికులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత సైన్యం సహాయక చర్యలు చేపడుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు సహాయక బృందాలు 105 మంది పౌరులను సురక్షితంగా రక్షించాయి. 300 మందికి పైగా ప్రజలకు వైద్య సహాయం అందించాయి. సైన్యం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ను గెలుచుకున్న దివ్యా దేశ్ముఖ్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 19 సంవత్సరాలకే సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న దివ్యా దేశ్ముఖ్ మరో దిగ్గజ క్రీడాకారిణి కోనేరు హంపీపై విజయం సాధించారు. ఢిల్లీలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దివ్యా దేశ్ముఖ్కు అభినందనలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో చిన్నారి పుస్తక ఉత్సవం 2వ ఎడిషన్ నేటి నుంచి 9 రోజుల పాటు జరగనుంది. ఈ ఉత్సవాన్ని శ్రీనగర్లోని డాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్ కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం తొలి ఎడిషన్కు వచ్చిన అపూర్వ స్పందనను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మరింత విస్తృతమైన స్థాయిలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవంలో దేశం నలుమూలల నుండి 200 మందికి పైగా ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు పాల్గొని హిందీ, ఉర్దూ, కాశ్మీరీ, ఇంగ్లీష్ వంటి పలు భాషల్లో పుస్తకాలను ప్రదర్శిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో 24 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి, 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2,38,629 క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా 2,56,417 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు చేరుకుంది. కేరళలో కన్నూర్ జిల్లాలో వినూత్న జానపద సంప్రదాయ నృత్యం మారిథేయం విశేషంగా ఆకట్టుకుంటుంది. జూలై, ఆగస్టుల్లో వచ్చే మలయాళ మాసమైన కర్కిటకంలో పోలేయ సాంప్రదాయ పద్ధతిలో విశేషమైన ఈ మారిథేయం ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మారిథేయం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంటువ్యాధుల నుండి రక్షణ పొందడానికి, ఆరోగ్యం కోసం ఈ ఆచారం పాటిస్తారు. ఈ పురాతన జానపద కళారూపం ఆ ప్రాంత ప్రజల విశ్వాసాలు, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. తెయ్యం ధరించే వ్యక్తి యొక్క తలపాగా కొబ్బరి ఆకులతో తయారు చేస్తారు. ఈ ఉత్సవంలో 6 విభిన్నమైన రకాల తెయ్యం వేషాలు ప్రదర్శిస్తున్నారు. కొబ్బరి ఆకులతో చేసిన వస్త్రాలు, అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాయిద్యాల తాళానికి అనుగుణంగా చేసే నాట్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు.
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.